అవసరమమ్మా, ముసుగు అవసరం. ముసుగు లేకుంటే ఎట్లా? కాదండి, అందరు స్టేజ్ల పైన అంతా ముసుగొద్దు అనేసి ప్రసంగిస్తున్నారు కదా, మీరెందుకు ఇలా నన్ను ఫోర్స్ చేస్తున్నారు? నేనేం ఫోర్స్ చేయట్లేదు తల్లి. కేవలం బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్తున్నా. అయితే నేను చాలా స్పష్టంగా చెప్తాను, విను. క్రీస్తుకు శిరస్సు తండ్రి, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఈ విషయమంతా కూడా 1 కొరింథీ 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు గారు చెప్పారు. అసలు ఈ క్రమానికి చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, సంఘ సహవాసానికి ముఖ్యంగా వచ్చినప్పుడు స్త్రీ తన భర్తను గౌరవించాలి. ఎలా? ముసుగు వేసుకొని గౌరవించమన్నాడు. ఒకవేళ భర్త ముసుగేసుకుంటే అది అవమానకరం అన్నాడు. అలా చెబుతూ స్త్రీకి ఆ తల వెంట్రుకలే పైట చెంగుగా ఉన్నాయి అని చెప్పి ముగిస్తాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, ఈ పైట చెంగుగా వెంట్రుకలు ఉన్నాయి కదా, ముసుగు వేసుకోనక్కర్లేదు అనుకుంటారు. కానీ ఈ వెంట్రుకలను ముసుగు ఎలా వేసుకుంటారు? వేసుకోలేరుగా. సపరేట్గా ఆ వెంట్రుకలను కప్పుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి ముసుగు అనేది చాలా ప్రాముఖ్యం. సంఘ సహవాసానికి వచ్చినప్పుడు ముసుగు వేసుకొని దేవుని మహిమపరచాలి.